ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు చెప్పబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, ఇది 2 గ్రహణాలకి మధ్యలో ఉండేటువంటి వారంగా చెప్పుకోవాలి దీన్ని. కాబట్టి ఈ వారం చెప్పేటువంటి పరిహారాలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా పాటించండి. అదేవిధంగా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకుందాం. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, వృషభ రాశిలో గురువు చంద్రుడితో 22వ తేదీ ఉంటున్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో కుజుడు మరియు 22వ తేదీ బుధుడు సింహంలో ఉంటాడు, కానీ 23వ తేదీ రవి కేతువుల దగ్గరికి బుధుడు మారుతాడు. ఇక శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి మీకు 18వ తేదీ చంద్రగ్రహణం జరిగింది. దాని యొక్క ప్రభావం ప్రాపర్టీస్ మీద, తల్లిగారి మీద, అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంత మానసికంగా మనసు మీద ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి ఈ 40 డేస్ కూడా ఇటువంటి విషయాల్లో, ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లేనట్లయితే ఏదైనా కోర్స్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక సూర్యగ్రహణం దశమంలో జరగబోతుంది మీకు అమావాస్యకి, రాబోయే అమావాస్యకి. ఎప్పుడైతే అమావాస్య నాడు మీకు సూర్యగ్రహణం జరగబోతుందో అది పర్టికులర్గా ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లేటువంటి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి తెలియని దశమంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో తెలియని వైరాగ్యం, అబ్బా నాకు ఇప్పుడు ఏం వద్దులే, నేను అందులోకి ఏం వెళ్ళనులే అనేటువంటి ఒక తెలియని వైరాగ్యం, ఒక తెలియని చిన్నతనం, చిన్నపిల్లలతనాన్ని ఇస్తూ ఉంటుంది అది. ఎందుకంటే చిత్ర విచిత్ర గ్రహం అంటారు కేతువుని. కాబట్టి ఇక ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్లో చేసేటువంటి సేల్స్, ఆన్లైన్లో చేసేటువంటి వాటి ద్వారా కొంత మీకు ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే రావాల్సినటువంటి ధనం కాస్త స్లోగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే శుక్రుడు పర్టికులర్గా లాభస్థానంలో ఉంటాడో వివాహ జీవిత సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రాపర్టీస్, వెహికల్స్ లేదా ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేసేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే అనుకునేటువంటి విషయాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఈ పంచమాధిపతి కుజుడు శత్రుక్షేత్రంలో సప్తమంలో ఉన్నాడు. అది అక్కడ ఉండడమే కాకుండా దానికి ఆ కుజుడు ఉన్నటువంటి కుజుడు అక్కడి నుంచి ఇంకొక డియోల్ సైన్లో కన్యలో ఉన్నటువంటి కేతువుని చూస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే అంతా ఫైట్ చేసి లాస్ట్లో సరే నాకేం వద్దులే అనేటువంటి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో చూడండి, ఒక్కోసారి మనకి ఈ కాంబినేషన్స్లో ఏమవుతుంటుందంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడో బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేటువంటి వారికి, అందానికి సంబంధించిన లేనట్లయితే చూడండి కొంతమంది ఈ బుటిక్స్ పెట్టుకుంటూ ఉంటారు, వస్త్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపారాలు చాలా చక్కగా సాగుతాయి బికాజ్ ఆఫ్ లాభంలో శుక్రుడు ఉన్నందుకు, ముఖ్యంగా ధనులగ్నం వారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇది 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 18వ తేదీ చంద్రగ్రహణం అయితే 2వ తేదీ అంటే అమావాస్యకి, ఇక్కడ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతు సంబంధాలు కలిగి ఉంటాయో ఇది గ్రహణాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాయాగ్రహాలు, నోట్స్ అంటారు వాటిని. మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకు అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు, వాళ్ళకి రాశి తెలుస్తుంది, తెలియదు, నక్షత్రం తెలుస్తుంది, తెలియదు కొంతమందికి. మరి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే నవగ్రహాల్లో
రవి, చంద్ర, రాహు, కేతు ఈ గ్రహాలు. వీలైతే శని, కుజ గ్రహాల దగ్గర కూడా పెడితే మంచిది. బట్ ఈ 4 గ్రహాలకు మేజర్‌గా మీరు దీపారాధన చేయండి. మీది ఏ నక్షత్రమైనా, ఏ రాశి అయినా సంబంధం లేదు. అలాగే మనకి అమావాస్యకి సూర్యగ్రహణం అవుతుంది. ఆ సూర్యగ్రహణం అయిన తర్వాత స్వయం పాకము అంటారు. స్వయం పాకం మీ పితృదేవతల కోసమని ఇవ్వండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మీ జన్మజాతకాల్లో గుర్తుపెట్టుకోండి, కన్యారాశిలోని, మీనరాశిలోని మీకు ఎటువంటి యోగం ఏర్పడింది అని చూసుకోవాలి. ఆ యోగాన్ని ఈ గ్రహణం కన్యా, మీనరాశుల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క నేను గ్రహణానికి ఏవైతే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఏదైతే దానాలు చెప్పామో అవి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నేను చెప్పినట్టుగా రాహువు, కేతువు, చంద్ర, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమః అనే మంత్ర సాధన. అయితే ఇక్కడ వీటితో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకు ఒక మంచి యోగ దశ నడుస్తుంది, ఈ గ్రహణాలు ఏమీ అవ్వదు, మీకు ప్రభావం పడదు. అంటే ఎలా అంటే చూడండి, బయట ఒక రెసిషన్ వచ్చింది, బాగా కరువు కాటకాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ధాన్యము, ధనము అన్నీ ఉన్నాయనుకోండి, ఆ కరువుతో మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలా కాకుండా మీకు ఇబ్బంది ఉండి ఫైనాన్షియల్గా బయట కరువు వచ్చింది, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, మీరు ఎవరైనా అప్పుడుదా ఉన్నా కుదరదు. అంటే ఏమిటి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర్దశ నడుస్తుంది, మీకు ఉన్నటువంటి యోగం ఏమిటి, మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ యోగ్యవంతంగా ఉందా, నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగాలు ఉన్నాయా, మీ లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా, లగ్నం బలంగా ఉంది ఏదైనా సాధించగలడు, ధనభావం బలంగా ఉంది, ఏ రూపంలో అయినా డబ్బులు వస్తుంది ఆ జాతకుడికి. అయితే ఏ రూపంలో అయినా వస్తుందా అంటే మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయత్న స్థానం బలంగా ఉంది, చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమందికి ప్రాపర్టీసే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్, అంటే ఎక్కడ డబ్బులు పెట్టుకున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది బాగా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆ రూట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. లేదా కొంతమందికి విద్య, కొంతమందికి క్రియేటివిటీ, మరి కొంతమందికి జీవిత భాగస్వామి రావడం వల్ల కలిసి రావడం, మరి కొంతమందికి సంతానం తర్వాత కలిసి రావడం, లేదా కొంతమంది నిత్యము వాళ్ళు ఎప్పుడు వర్క్లో ఉండే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి షేర్ మార్కెట్, అయితే చాలా తక్కువ మందికి షేర్ మార్కెట్ అనేది కలిసి వస్తుంది. అది చాలా రేర్ కాంబినేషన్. 25, 8, 11 కాంబినేషన్ ఏర్పడుతూ అది నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అదేవిధంగా వృత్తా, వ్యాపారమా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందా, ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా అనేటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్ని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నా జన్మజాతకంలో ఏ యోగం ఉంది, అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, కాలసర్ప దోషం ఉంది, అందుకే ఇలా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏముంది, మీకు ఏ యోగం పట్టింది, యోగం వల్ల మీరు ఏ యోగం వల్ల మీరు ఎలాగ మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే 2 గ్రహణాల మధ్యని మనం మాట్లాడుకుంటున్నాం, 2 గ్రహణాల మధ్యన వచ్చేటువంటి యోగము అనేటువంటిది. మరి ఈ 2 గ్రహణాల మధ్యని ఈ వార ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 గ్రహణాలకి కూడా మీరు ఎంత దేవతారాధన చేస్తూ ఉన్నట్లయితే మీ పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ లైఫ్లో ఏదో చేశాము, ఆ యొక్క కర్మ మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదో ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఏది ముందు కదలికి రావట్లేదండి, కారణం అది. కాబట్టి ఎక్కువగా అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓం అపర్ణాయే నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కొంతమందికి మానసిక స్ట్రెస్లు ఎక్కువగా ఉంటాయి, మానసికంగా అవ్వట్లేదండి అంటూ ఉంటారు. పర్టికులర్గా మీనరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడే గ్రహణం పడుతుంది. కన్యారాశి వారికేమో సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు పర్టికులర్గా భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనే నామాన్ని కన్యారాశి వారు ఎక్కువగా చేయాలి సూర్యగ్రహణ సమయంలో. మీన రాశి వారు ఏంటంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః,
లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామస్మరణ మీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.